ప్రియ సహోదరి సహోదరులారా, దేశమిత్రులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా దినాల తర్వాత మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశారు. ప్రభుకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 3వ వచనం నుండి కొన్ని సంగతులు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గుపడుచు దేవుని రాజ్య విషయములను గుర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షణకర్త, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించి మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. ఈ దినాన్ని చూడనట్టు వారు ఎంతోమంది ఉన్నప్పటికీ మీ యొక్క ఉచితమైన కృప చేతనే, ప్రేమ చేతనే మమ్మల్ని ప్రేమించి రక్షించుకోవడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మా కొరకు మా స్థానంలో మాకు బదులుగా మా శిక్ష యావత్తు మీరు మీ భుజాలపై వేసుకుని నాయన మా పాప భారమంతా కూడా మీరు మోసారు. మా పాపముల కొరకు శిలువలో మరణించారు, చనిపోయారు, సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచారు. కేవలము మీ యొక్క మరణ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచడం మాత్రమే మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ టీవీ మాధ్యమం ద్వారా నీ మాటలు అందించడానికి ఈ సేవకునే నన్ను బలపరచండి, ఆదుకోండి. నీ బిడలు ఎంతోమంది నీ వాక్యం వింటూ ఉన్నారు. వినేవారికి ఆత్మీయ క్షేమము, మేలు, దీవెన, దిద్దుబాటు, ఆశీర్వాదాన్ని మీరు కలిగించండి. మీరే మహిమ పొందండి నాయన. వీక్షిస్తున్న ప్రతి బిడను కూడా పేరు పేరు చెప్పిన మీరు దీవించమని, మీ దాసుని నన్ను నీ సిలువ చాటును మరుగుపరచమని, కావలసిన వర్తమానం నాయన అందించడానికి తగిన కృపను నాకు దయచేస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఘనమైన నామను బట్టి స్తోత్రములు చెల్లించి ఘనపరచు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు గ్రంథాన్ని మనము ఇందులో ఉన్న ఆత్మీయమైన సంగతులు మనం గమనించినట్లయితే ఈ అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు అనేది మనం చూసినట్లయితే లూకా గారు రాశారు. ఈ లూకా గారు మరి ఆయన ఎవరు అనంటే డాక్టర్ గారు. ఈయన అన్యుడైనప్పటికీ ప్రభునందు విశ్వాసం ఉంచాడు. మరి సువార్తలలో లూకా సువార్త మొదట ఆయన అక్కడ మరి ఆ లూకా సువార్తను రాశాడు. రెండవది అపోస్తుల కార్యములు ఈ గ్రంథాన్ని కూడా ఆయనే రాశాడు. కాబట్టి అక్కడ హెచ్చించుకుని రాశాడు, ఇక్కడ తగ్గించుకుని రాశాడు. అక్కడ చూచిన సంగతులు రాశాడు. ఆయన యేసుక్రీస్తు వారు అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసినవి చూసిని రాశాడు. ఇక్కడ కూడా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత ఆయన వెళ్ళిపోయే ముందు మరి ఈ సంగతులు లూకా గారు రాసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరి గురించి అక్కడ హెచ్చించబడిన సంగతులు మనం చూసాము, ఇక్కడ తగ్గించుకున్న సంగతులు. మొదటి వచనంలో ఓ దయోఫిల అనే మాట చూస్తాం. లూకా సువార్త మొదటి అధ్యాయము లూకా సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో కూడా అక్కడ కూడా సంగతి ఘనత వహించిన దయోఫిల. ఇక్కడ ఘనత వహించిన దయోఫిల, ఇక్కడ ఓ దయోఫిల అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ ఆ దయోఫిలను ఘనత పొందినవాడు, హెచ్చించబడినవాడు, గౌరవప్రదాన్ని పొందినవాడిగా అక్కడ ఆ సంగతులు మనం చూస్తాం. ఇక్కడ తగ్గించుకున్న విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇది
లూకా రాశాడు, దేవుని ఆత్మ ద్వారా మరి ఈ సంగతులు రాశాడు అని మనం గమనిస్తున్నాం. అయితే 3వ వచనంలో మనకి ప్రాముఖ్యంగా ఏమిటి అనంటే, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచు అనే మాటలు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు శ్రమపడ్డాడు. ఆయన 40 దినాల వరకు ఆయన శిష్యులందరికీ కనిపించాడు అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన చూసినది రాస్తున్నాడు. ఆయన శ్రమ పడిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏం పొందారు అని అంటే శ్రమ పొందారు, శ్రమను అనుభవించారు. శ్రమ అనుభవించడం అనగా శిలువ మరణము, మనందరి కొరకు అవమానాలు ఆయన పొంది ఉన్నాడు. కాబట్టి శిలువ మరణము ఆయన బలిని సూచిస్తుంది. తర్వాత ఆయన మన పాపముల కొరకు ఆయన బాధపడి శ్రమపడి ఆయన మరణించాడు అనేది ఈ సంగతులు మనం చూస్తున్నాం. ఆయన శ్రమపడ్డాడు, ఆయన బాధపడ్డాడు. ఆయన ఎవరి కోసం అంటే మన పాపముల కొరకు ఆయన శ్రమపడ్డాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన శ్రమపడిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం చూసినట్లయితే, శ్రమపడిన తర్వాత ఆయన శిలువలో మరణించిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అనేది మనం చూస్తున్నాం. 40 దినముల వరకు వారికి కగపడుచు అనే మాట చూస్తున్నాం. శ్రమపడిన వాడు, ఆయన మరణించిన వాడు, ఆయన శిలువలో లేడు, ఆయన సమాధిలో లేడు, కానీ ఆయన శిలువను జయించాడు, మరణాన్ని ఓడించాడు, సమాధిని గెలిచాడు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారు ఆయన మృత్యుంజయుడు, తిరిగి లేచినవాడు. ఇందులో ఆయన సజీవుడు అనేది మనం చూస్తున్నాం. ఆయన సజీవుడు, తిరిగి లేచినవాడు, పునరుద్ధానుడై తిరిగి లేచినవాడు. కాబట్టి ఇక్కడ ఆ రుజువులు అన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. 40 దినాలు వారికి అగుపరుచుకున్నాడు అనేది మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 40 దినాలు ఆయన అందరికీ ప్రత్యక్షమయ్యాడు పునరుద్ధానము తర్వాత. ఈ 40 దినాలు అనేది మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే, ఆయన పునరుద్ధానము నుండి పరలోకానికి వెళ్ళే వరకు కూడా యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆయన భూమి మీద సంచరించాడు. ఆయన ఎలాగూ సంచరించాడు అనంటే, ఏదో ఆత్మ, ఏదో దెయ్యములాగా, భూతములాగా, ఆత్మలాగా ఆయన సంచరించలేదు, కానీ ఆయన నిజమైన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన నిజమైన శరీరాన్ని ఆయన ధరించుకుని అందరి మధ్య అందరితో ఆయన భోజనం చేశాడు. ఆ అందరితో ఆయన సహవాసం చేశాడు, అందరితో ఆయన మాట్లాడాడు, అందరితో ఆయన కలిసిమెలిసి 40 దినాలు ఒక బోధకునిలాగా వారి మధ్య ఎన్నో సంగతులు ఆయన వివరించాడు, నేర్పించాడు వారికి యేసుక్రీస్తు వారు. కాబట్టి 40 దినాలు అనేది మనం చూస్తున్నాం. ఆ 40 దినాలలో శిష్యులను వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు. వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఆ 40 దినాలు వారిని సిద్ధపరిచి వారు చేయవలసిన ముందు సేవ కోసము యేసుప్రభు వారు ఆ 40 దినాలు వారి మధ్య ఆ సంగతులు వారికి బోధించి సేవ కొరకు వారిని సిద్ధపరిచాడు. వెంటనే ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన తర్వాత వెంటనే వెళ్ళిపోలేదు. ఆయన ఆ 40 దినాలు ఎందుకు ఈ భూమి మీద ఉన్నాడంటే, వారిని సిద్ధపరచడానికి ప్రతి విషయము కూడా వారికి బోధించి సేవ ఎలాగూ చేయాలో అనేది, ఆయన యొక్క రాజ్య సువార్త ఎలాగూ ప్రకటించాలో అనేది శిష్యులకు దేవుని యొక్క రాజ్య స్వభావమును గూర్చి, సువార్త ప్రకటనను గూర్చి, అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ యొక్క రాకను గూర్చి, అలాగే సంఘ సేవను గూర్చి వారికి బోధించాడు. సంఘ సేవ
సంఘంలో సేవ ఎలా జరిగించాలి, పరిశుద్ధాత్మ యొక్క రాకను గురించి, సంఘ సేవను గురించి ఈ సంగతులు ఎవరు తెలియచేయాలంటే శిష్యులు తెలియచేయాలి. కాబట్టి ఇవన్నీ తెలియచేయాలంటే వారికి యేసుప్రభువే బోధించాలి. కాబట్టి ఆయన 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, తరువాత ఆయన పరమునకు చేర్చకొనబడిన దినము వరకు అనే మాట చూస్తున్నాం. ఇంకా ఆయన పరమునకు చేర్చుకొనబడలేదు. 40 దినాలు ఈ భూమి మీద ఆయన ఉండాలి. దినము వరకు ఆయన ఏం చేశాడు అనంటే, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథంలో రచించి తిని అని లోకా తెలియజేస్తున్నాడు. ఆయన ఏం చేశాడంటే చేశాడు, ఎక్కడ మొదటి గ్రంథంలో బోధించాడు. ఇవన్నీ కూడా మొదటి గ్రంథంలో చేశాడు. తర్వాత ఆయన సిలువలో చనిపోయాడు, శ్రమపడి ఆయన మరణించాడు, తిరిగి లేచిన తర్వాత శిష్యులను ఆయన సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. అయితే ఆయన యొక్క మరణ పునరుద్ధానములు ఒక చారిత్రకమైనవి, అది నిజమైనవి అనే సంగతి మనం గమనించాలి. ఆయన తిరిగి లేచిన సంగతి, ఆయన అందరితో మాట్లాడుతున్న సంగతి, మరి వారికి బోధిస్తున్న సంగతులు ఇక్కడ లోక స్పష్టంగా రాశాడు పిల్లలు. కాబట్టి మనం నమ్మాలి, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరి కోసం వచ్చాడు అనేది మనం గమనించాలి. ఆయన తిరిగి లేచిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు అనేది మనం గమనించాలి. కాబట్టి మనము ఆయనపై విశ్వాసం ఉంచాలి, దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచాలి. ఎందుకు విశ్వాసం ఉంచాలంటే ఆయన రుజువులన్నీ మన కొరకు విడిచిపెట్టేశాడు. ఆయన ఆ రుజువులన్నీ విడిచిపెట్టాడు. కాబట్టి మనం తప్పకుండా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి మరి బాధ్యత మనది ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆయన సేవ చేయడానికి ముందు దేవుని బోధలో స్థిరపడడం అవసరం ప్రియులారా. అర్థమైందంటారా? మనము దేవుని సేవ చేయడానికి ముందు ఆయన యొక్క బోధలో మనం ఏమవ్వాలి? స్థిరపడాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు ఎన్ని విషయాలు ఆయన మనకు బోధించాడు అనేది మనం గమనించాలి. మరొక విషయం ఏంటంటే, ఆయన సిలువపై మరణించిన యేసు నిజముగా తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం మన విశ్వాసానికి పునాది. గమనించారా? ఆయన పునరుద్ధానం మన విశ్వాసానికి పునాది అది. అంత మాత్రమే కాదు, ఆయన బోధించి దేవుని రాజ్య సువార్త లోకమునకు ప్రకటించడం ప్రతి క్రైస్తవునికి అది ఒక పిలుపు లాంటిది అనేది మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఈ భూమి మీద ఎన్ని దినాలు ఆయన ఈ భూమి మీద ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే 40 దినాలు ఈ భూమి మీద ఆయన తాను ఆయన అగపరుచుకున్న సంగతులు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో 40 అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి బైబిల్లో మనకి తెలియజేస్తుంది పిల్లలు. ఏమిటి ఆ 40 అనేది? ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత దానికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 40 ఏమిటి అని అంటే, నోవాహు జలప్రళయ సమయంలో 40 పగళ్ళు 40 రాత్రులు వర్షము కురిసింది. ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు అని అంటే 40 రాత్రులు అనేది మనం చూస్తున్నాం పిల్లలు. అది ఎక్కడ చూస్తాం? ఆది కాండములో 6వ అధ్యాయము 7వ అధ్యాయములో. 6వ అధ్యాయములో వాడను నోవాహు సిద్ధం చేశాడు. 7వ అధ్యాయంలో జలప్రళయాన్ని రప్పించాడు. కాబట్టి ఆ జలప్రళయము ఎవరి మీదకి అని అంటే భక్తిహీనుల మీదకి ఆ జలప్రళయము వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే అక్కడ వర్షము ఎంతకాలం కురిచింది అనేది మనం చూసినట్లయితే 40 పగళ్ళు 40 రాత్రులు కురిచింది అని ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం పిల్లల. 2వ 40 మనం చూసినట్లయితే మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపాడు అనేది లూకా సువార్త 24వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం పిల్లల. మోషే ఎక్కడ గడిపాడు
అనేది మనం చూసినట్లయితే ఎన్ని రోజులు గడిపాడు? సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో గడిపాడు 40 రోజులు అనేది మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి 40 యొక్క ప్రాముఖ్యత మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండములో 13:25లో మోషే 12 మందిని ఇశ్రాయేలు గోత్రంలో ముఖ్యులైన వారిని ఏర్పరిచి వేగు చూచుటకు 40 రోజులు కనాను దేశానికి మీరు అన్వేషించి రండి, అక్కడున్న పద్ధతులు అన్నీ కూడా తెలుసుకుని రండి అని 40 రోజులు పంపించాడు. 40 రోజులు వేగు చూడమని పంపించాడు. అది సంఖ్యాకాండం 13:25లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఒక తరం అంటే మోషే కాలములో ఒక తరము మనం చూస్తాం. 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తాం. 40 సంవత్సరాలు అరణ్యములో వారు సంచరించారు. 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు. మరొక సంగతిని మనం చూసినట్లయితే 40 రోజులు రాబోయే తీర్పుని గురించి యోనా నినివేకు హెచ్చరించాడు. యోనా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ఆ సంగతులు మనం చూస్తాం పిల్లలు. కాబట్టి 40 యొక్క ప్రాముఖ్యత, అలాగే యేసుక్రీస్తు వారు కూడా క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు వారు కూడా 40 రోజులు అరణ్యంలో శోధించబడ్డారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు చివరిగా 7వ సంగతి ఏంటంటే, ఆయన పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు శిష్యులకు కనిపించారు. 40 రోజులు శిష్యులకు కనిపించారు, శిష్యులతో సహవాసం చేశారు. అదే మనము అపోస్తల కార్యాలు 1:3లో మనం చూసాం పిల్లరా. 40 దినముల వరకు వారికి అగపడుచు అనే మాట చూస్తున్నాం. కాబట్టి 40 రోజుల యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం పిల్లరా. ఆ 40 రోజుల్లో యేసుక్రీస్తు వారు సజీవుడని నిరూపించుకున్నాడు. అంత మాత్రమే కాదు, వారికి రాబోయే దినాలలో భవిష్యత్తు ఏంటో వారి కొరకు సిద్ధపరిచాడు పిల్లరా. ఆ భవిష్యత్తుని గురించి తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యమును గూర్చిన సంగతులు వారితో మాట్లాడాడు. అదే మనం ఆ విషయాలు, దేవుని రాజ్య విషయాలు గూర్చి బోధించుచు అనే మాట 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన మాట్లాడాడు. కాబట్టి యేసుప్రభు వారు విశ్వాసుల యొక్క హృదయాలపై దైవిక పరిపాలన అధికారాన్ని సూచిస్తుంది పిల్లరా. ఇది విశ్వాసంపై పరిపాలన చేయడానికి దేవునికి ఉన్న సార్వభౌమాధికారాన్ని కూడా సూచిస్తుంది. లూకా 2 విషయాలు తెలియజేస్తున్నాడు. యేసు సజీవుడు మరియు యేసుక్రీస్తు వారు ఎవరు అంటే క్రియాశీలుడు అనేది మనం చూస్తున్నాం. 2 విషయాలు చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఎవరో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన మృతుల నుండి తిరిగి బ్రతికాడని శిష్యులు నమ్మారు. ఆయన తిరిగి లేచాడని శిష్యులు నమ్మారు. ఆ నమ్మకం వారికి పిరికివారి నుండి ధైర్యవంతులుగా మార్చింది. ఒకప్పుడు వారు సిలువ దగ్గర పిరికివారిగా ఉన్నారు. ఆయన పట్టుకునేటప్పుడు కూడా పిరికివారిగా ఉండి పారిపోయారు. అయితే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత సిలువ దగ్గర లేని వారందరూ కూడా ఇప్పుడు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి వారితో మాట్లాడుతున్న సమయంలో వారందరూ కూడా ధైర్యవంతులయ్యారు. వారందరూ కూడా ధైర్యవంతులైనట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు గూర్చి మనం చూసినట్లయితే 3వ వచనంలో తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. తను తాను ఏం చేశాడండి? అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఎలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమునకు వెళ్ళక. యెరూషలేముకు ఎందుకు వెళ్ళొద్దన్నాడు అనేది మనం చూసినట్లయితే
ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం వారు చేయవలసిన సంగతులు మనం చూసినట్లయితే వారికి అవసరమైన సంగతి ఏమిటి అని అంటే పరిశుద్ధాత్ముడు అవసరం. వారికి పరిశుద్ధాత్ముడు లేకుండా వారు ఏ కార్యాలు చేయలేరు. కాబట్టి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే ఆయన ఆత్మ లేకుండా మనము దేవుని కోసము మనం ఏమీ కూడా చేయలేము. దేవుని కోసం ఆయన ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్మ అవసరము లేకుండా మనం ఏమీ కూడా చేయలేము పిల్లరా. కాబట్టి పరిశుద్ధాత్ముడు అవసరము అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే 5వ వచనంలో మరి పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశాడు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే యెరూషలేము నుండి వెళ్ళక, యెరూషలేములో నుండి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అనే మాట చూస్తున్నాం. ఎందుకు ఎక్కడ కనిపెట్టమంటున్నాడు? యెరూషలేములో కనిపెట్టమంటున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 48వ వచనములో యేసు ప్రభు వారు ఇలా తెలియజేశారు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. పట్టణములు అంటే యెరూషలేములో, మీరు యెరూషలేము నుండి వెళ్ళకూడదు అనేది మనం చూస్తున్నాం పిల్లరా. పట్టణములో నిలిచి ఉండాలి, యెరూషలేములో నిలిచి ఉండాలి. నా వలన వినిన సంగతులు, ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టాలి అనేది మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి మనము కనిపెట్టాలి. ఆయన ఎక్కడ ఉండమన్నాడు? పరిశుద్ధాత్మ అవసరత ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆ శక్తి మనకు ధైర్యాన్ని చూపిస్తుంది, ధైర్యాన్ని కనుపరుస్తుంది. ఆ శక్తి దేవుని కొరకు బలంగా జీవించడానికి ఆ శక్తి అవసరమే ఉంది. పరిశుద్ధాత్మ లేకుండా ఏ కార్యాలు కూడా మనం చేయలేం, ఏ బోధ కూడా చేయలేం, ప్రార్థన కూడా చేయలేం, ఆయన సన్నిధి కూడా మనం రాలేం పిల్లరా. పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంతో ఉంది. కాబట్టి నేను మీ మీదకి పంపుచున్నాను అని చెప్పాడు. ప్రభువారు ఏమన్నాడు? ఆయన మీ మీదకి నేను పంపుచున్నాను, కాబట్టి మీరు నిలిచి ఉండుడి అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ అవసరము. కాబట్టి యేసుక్రీస్తు వారు వారికి జ్ఞానోదయం కలిగించడానికి ఈ సంగతులు వారికి ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే ఆయన 4వ వచనములో మీరు కనిపెట్టుకోండి అని చెప్తున్నాడు. వారికి బోధిస్తున్నాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి క్రొత్త నిబంధనలు రాయబడవలసి ఉన్నది. కాబట్టి యేసు వారికి బోధించిన అనేక విషయాలు పాత నిబంధనను పుట్టించిన అదే దైవిక ప్రేరేపణ గుర్తు తెచ్చుకుని వ్రాయవలసి ఉంటుంది. కాబట్టి దానికోసము వారికి పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది అనేది వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది, వారి సందేశం విషయానికి వస్తే గమనించండి. యేసు ప్రభు వారు వారి సందేశం విషయానికి వస్తే మీరు శిష్యులుగా ఉన్నారు కాబట్టి మానవ జ్ఞానముతో మీరు మాటలు ఏమీ కూడా చెప్పలేరు. మానవ జ్ఞానముతో ఏ కార్యము కూడా జరగదు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించిన మాటలను బోధించవలసి ఉన్నది. కాబట్టి మీరు వారికి ఏం చెప్తున్నాడంటే మరి పరిశుద్ధాత్మ యొక్క అవసరత తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారికి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో వారి కదలికల యొక్క విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. వారికి బోధిస్తున్న సంగతులు మీరు మాటలతో కాదు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన మాటలు మీరు బోధించాలి, మీ సొంత మాటలు కాదు అని ఒక సంగతిని మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. మీరు ఐరోపా వెళ్ళాలో, ఆసియా వెళ్ళాలో, ఆఫ్రికా వెళ్ళాలో, ఎవరు సువార్త ప్రకటించాలి, ఎక్కడ సువార్త ప్రకటించాలి, ఎవరు ప్రకటించాలో పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు.
కాబట్టి మీ కదలిక పరిశుద్ధాత్మ కదలికతో ఉండాలి అని ఆ పరిశుద్ధాత్మని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారిని ఉత్తేజపరచడానికి ఈ సంగతులు ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మనిషి ఎటువంటి వాడంటే శక్తి లేనివాడు బలహీనుడు, శక్తి లేనివాడు బలహీనుడు అనే సంగతి మనం గమనించాలి. కాబట్టి క్రైస్తవ జీవితం జీవించడానికి ఎవరు కూడా తమంతట తామే జీవించలేరు. కాబట్టి ఆ జీవించే సామర్థ్యం మనకు లేదు. ప్రభు కొరకు మనం జీవించాలంటే మనం జీవించలేం. కాబట్టి మన జీవితాలను, మన ప్రాణాన్ని వారికి సమర్పించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన మన ప్రోత్సాహాన్ని కలిగి చేస్తున్నాడు. ప్రోత్సాహం ఎందుకు అవసరం అంటే రాబోయే దినాలలో యేసు ప్రభు వారు ఎటువంటి శ్రమలు అనుభవించాడో సువార్త ప్రకటించే సమయంలో కూడా మీకు ఒకవేళ కొరడా దెబ్బలు రావచ్చు, క్రూరమైన వారు మీకు ఎదురవ్వచ్చు, మీకు ఎదురాడేవారు ఉండవచ్చు, మిమ్మల్ని బెదిరించేవారు ఉండవచ్చు. కాబట్టి మీరిప్పుడే మీరు ధైర్యం పొందాలి, పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యం పొందాలి. కాబట్టి మీరు ప్రోత్సహించబడాలని ప్రభు మీరు బెదిరించే వారికి మరి బెదరకూడదు అని వారికి ఈ సంగతులు బోధిస్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క విజయ రహస్యం మరి శిష్యులకు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ కూడా వారికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము కూడా పిల్లరా ఆయన తెలియజేసే సంగతులు ప్రకారముగా మనం జీవించాలి. అక్కడ పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యత గురించి ప్రభు తెలియజేశాడు. దేవుని రాజ్యం యొక్క ఆవశ్యత గురించి తెలియజేశాడు. ఆయన తాను కనుపరుచుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అక్కడ తెలియజేశాడు. ఆయన శ్రమపడిన విధానాన్ని, 40 దినాలు వారి మధ్యన ఉన్న విధానాన్ని, ఈ సంగతులు పూర్తి వివరాలు పరిశుద్ధాత్మ దేవుడు లోకా ద్వారా రాయించాడు. ఆ సంగతులు మనం విన్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా మనము పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడాలి. దేవుని సేవ చేయాలన్నా ఆయన మీద ఆధారపడాలి. ప్రభు చెప్పిన ప్రకారంగా మనం జీవించాలి. ఆయన ఉన్నాడని మనం నమ్మి ఆయన తిరిగి లేచాడు, సజీవుడు, ఆయన మనకు సహాయకుడు, ఆయన మనకు అన్ని విషయాల్లో కూడా మనకు తోడుండేవాడు అనేది మనం గమనించి ఆయన ఆత్మ సహాయంతో మరి ప్రభు కార్యాలు, ప్రభు యొక్క పునరుద్ధానానికి, ఆయన శ్రమలకు, పునరుద్ధానానికి సాక్షులుగా మనం జీవించాలని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ విషయాలు ఇక్కడ అపోస్తులైన మరి లోకా గారు ఈ సంగతులు మనకి తెలియజేశాడు అపోస్తుల కార్యాలు. కాబట్టి ఈ మాటలు విన్న మీరు ఇంకా ప్రభు ఆయన ఎటువంటి వాడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన తిరిగి లేచిన దేవుడు, ఆయన మాట్లాడిన దేవుడు, ఆ సంగతులు మనకు వివరించిన దేవుడు, రాబోయే భవిష్యత్తును గురించి తెలియజేసిన ఆయనకు మన జీవితాలను మనం సమర్పించుకుందాం. ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఇంకెవరైనా ప్రభుని నమ్ముకోకపోతే ఈ లేఖన భాగాలు ద్వారా విని ప్రభు నమ్ముకుని ప్రభు కొరకు మీ జీవితాలు సమర్పించుకొని సేవ చేయాలని, ప్రభు కొరకు జీవించాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మనకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, విన్న మాటలు, చెప్పబడిన మాటలు అనేకుల హృదయాల్లో ఫలింప చేయండి. మీరే కృప చూపించి సహాయం చేయుదురని వచ్చి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, వారి కుటుంబంలో వారి సమస్యల నుంచి, వారి బాధల నుండి, ఇబ్బందుల నుండి తొలగించండి. రక్షణ లేని వారికి పాప క్షమాపణ, మారు మనసు దయచేయమని, నిత్య జీవం దయచేయమని, వారి కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని, వారి జీవితంలో నేను మిమ్మల్ని కలిగి జీవించడానికి తగిన కృప దయచేయమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు ప్రభు వారికి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.